కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్ కరీంనగర్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం పథకాలపైన మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్ని ఏ పార్టీ అని ప్రశ్నించిన కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకున్న సంజయ్ బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ అనడం పైన పాడి అభ్యంతరము, పాడి ప్రశ్నించడం నెట్టేసిన సంజయ్ కుమారు స్టేజి పైన ఇద్దరి మధ్య వాగ్వాదము, కౌశిక్ రెడ్డిని బయటకు ఈడ్చికెళ్లినటువంటి పోలీసులు మంత్రుల సమక్షంలోనే గొడవ ఏర్పడదు. ఈ వీడియో పెట్టాయి ఒకసారి, దీని గురించి జరిసేపు మాట్లాడాలి. కౌశిక్ రెడ్డి తన తీరును కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా కౌశిక్ రెడ్డిని ఎందుకు ఎంకరేజ్ చేస్తూ ఉందో నాకు అర్థమవుతలేదు. ఆయన వల్ల పార్టీకి ఏం ప్లస్ అవుతా ఉందో తెలియదు, కానీ మైనస్ మాత్రం, డ్యామేజ్ మాత్రం బాగానే అవుతా ఉన్నది. అదేదో చెప్తా నేను. ఒక చర్చ నడుస్తూ ఉంది నిన్నటి రోజు దాకా. అక్కడ భువనగిరి జిల్లా మీద, యాదాద్రి భువనగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి జరగడము, నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకుల అరెస్టులు, ఒకవైపు దానం నాగేందర్ ఇష్యూ, బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఎమ్మెల్యేలు వస్తున్నారన్న ఇష్యూ, ఈ 3-4 ఇష్యూల మధ్య బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైనటువంటి పరిస్థితులు, పార్టీ క్యాడర్కి బూస్ట్ ఇచ్చేటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. కానీ ఒక్కసారిగా నిన్న కౌశిక్ రెడ్డి ఇష్యూ తోటి ఇదంతా డైవర్ట్ అయిపోయింది. ఈ చర్చ నిన్నటితోనే ఫుల్ స్టాప్ అయిపోయింది. మొత్తం కౌశిక్ రెడ్డి మీదకి మీడియా అంతా టర్న్ తీసుకున్నది. దీనివల్ల పార్టీకి మైనస్సా ప్లస్సా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించాలి. కౌశిక్ రెడ్డిని కట్టడి చేయకపోతే ఈ పార్టీ 3 అడుగులు ముందుకేస్తే 7 అడుగులు వెనక్కేసేటువంటి అవకాశం కనపడతా ఉంది. ఈ దూకుడు, ఈ ఉరుకుడు, ఈ లూజ్ టంగ్ చేసుడు, ఈ బూతులు మాట్లాడు, ఇది ఎప్పుడు మంచిగా అనిపించదు. ఒకసారి మంచిగా ఉంటుంది, 2 సార్లు మంచిగా ఉంటుంది, 3వ సారికి జుగుప్సకరంగా అనిపిస్తుంది, అతిగా అనిపిస్తుంది, ఓవర్ యాక్షన్గా అనిపిస్తుంది. కౌశిక్ రెడ్డి వ్యవహారంలో అదే జరుగుతూ ఉంది. ఆయన చేసిన ప్రతి పనికి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసినట్టుగా కనపడతా ఉన్నది. ఆయన చేసినటువంటి ప్రతి తింగర్ పనికి వీళ్ళు సపోర్ట్ చేసే వరకు ఆయన రెచ్చిపోతా ఉన్నాడు. అబ్బా వెల్ డన్ అనే వరకే ఇంకా ఎక్కువ రెచ్చిపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా చాలా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఆల్రెడీ ఓడిపోయినటువంటి పార్టీ, ఆ పార్టీ ఇప్పుడు పార్టీ క్యాడర్ని బిల్డ్ చేసుకోవాలి, సంస్థాగతంగా బలపడాలి, గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ని నిర్మాణం చేసుకోవాలి. రేపు సర్పంచ్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దాంట్లో ఏ రకంగా ఎట్లా పోవాలి, వ్యూహం ప్రకారం పోవాలి. కానీ ఈ ఎగురుడు దుంకుడు, ఈ దుందుడుకు వ్యవహారము, ఈ దూకుడు వ్యవహారం వల్ల పార్టీలో జోష్ నింపుతాం అనుకుంటే అది ఎరితనం అవుతుంది. అది సో ఈ కౌశిక్ రెడ్డిని కనుక కంట్రోల్ చేయకపోతే 200% బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశమే ఉంది తప్ప ప్లస్ ఏం కాదు. నిన్న ఇక చాలా మంది తప్పదు కాబట్టి ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు కొంతమంది సోషల్ మీడియాలో. బట్ కానీ దట్స్ రాంగ్ కంప్లీట్లీ. ఇది లాంగ్ రన్లో పనికొచ్చేటువంటి వ్యవహారం కాదు. నిన్న ఎంతమంది చర్చ నడుస్తూ ఉంది, 3 అంశాల మీద చర్చ నడుస్తూ ఉంది. నిన్న 3-4 అంశాల మీద. దానికి డ్యామేజ్ చేసింది ఎవరు? ఇదే కౌశిక్ రెడ్డి. దానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఎవరు? ఇదే కౌశిక్ రెడ్డి.